పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిండిన హృదయముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయనా. నీ మహాకృపను బట్టి ఈ ఉదయకాలం నుండి మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి మా పనిపాట్లలో మా రాకపోకల్లో నువ్వు తోడై ఉన్నావు ప్రభా. సమస్త చీకటి శక్తులు అయిపరచు. నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత మాతో ఉంచని ప్రభా. ఈ రాత్రి ఇప్పటి వరకు మీరు మా మధ్య నుండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందను. ఈ సమయమందు నీ పరిశుద్ధ సన్నిధిలో నీ వాక్యమును మేము దర్శిస్తూ ఉండగానైనా మీరే మాతో మాట్లాడి, నాతో మాట్లాడి, మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. రాత్రి ప్రభు సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆయురారోగ్యములు మీకు దయచేయను గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అది దొరుకుననియు నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. శిష్యుడు అనగా గురువును అనుసరించేవాడు శిష్యుడు. యేసు ప్రభు యొక్క శిష్యులు తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వారు వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వేటినైతే వారికి బోధించాడో ఆ బోధ యొక్క సారాన్ని వారు గ్రహించి దాని ప్రకారంగా వారు తమ జీవితాన్ని మార్చుకుని ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు యొక్క బోధ యొక్క సారం ఏంటంటే, ఒకడు తన తల్లి కంటేను, తండ్రి కంటేను, భార్య కంటేను, బిడ్డల కంటేను, బంధువుల కంటేను, స్నేహితుల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. అవన్నీ కూడా ఒక పెంటలాగా ఎంచుకోవాలని ప్రభు చెప్పాడు. ఆ ప్రకారమే వారు తమ కలిగిన సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నప్పటికీ కూడా వారి వలన కొన్ని కార్యాలు జరగట్లేదు భూమి మీద. వారు చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అన్ని యేసులాగా విడిచిపెట్టారు, కానీ యేసు ప్రభు చేసినట్లుగా కార్యాలు వారు అన్ని చేయలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. అవునా కదా? నన్ను వెంబడించేవాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు, నేను చేస్తున్న ఈ కార్యాలే తప్ప వీటికంటే గొప్ప కార్యాలు వాడు తప్పక చేస్తాడని చెప్పాడు. కానీ ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే కొన్ని కార్యాలు వారు చేయలేకపోతున్నారు. మరికొన్ని ప్రభు చేస్తున్నప్పుడు వారికి ఆశ్చర్యం కలుగుతుంది. లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారికి ఆశ్చర్యం కలిగిందంటే అనుకోవచ్చు. ఒక శిష్యునికి ఆయన చేస్తున్న కార్యాలు ఆశ్చర్యం కలుగుతుంది అంటే వారు ఇంకా ప్రభుని వారు ఏం చేయలేదు, విశ్వసించలేదండి. అర్థమవుతుందా? ఇప్పుడు నమ్మిన మనకు ఆశ్చర్యం కలగకూడదు. ఎందుకంటే మన ప్రభు చేయగలడు. ఒకను పుట్టించగలడు, ఆయన మరణించిన వాడిని తిరిగి బ్రతికించగలడు, ఏ రోగాన్ని తగ్గించగలడు. కనుక మనకు ఆయన కార్యాలు ఆశ్చర్యం కలిగించకూడదు, కానీ ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మనం ఆయన ఏం చేయాలి, మహిమపరచాలి. ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు చూసి శిష్యులకు కొన్ని సందర్భాలు ఆశ్చర్యం కలుగుతుందని. కారణం ఏంటంటే, ఉదయం ఆయన ఒక మాట చెప్పాడు. ఒక అంజూరపు చెట్టును చూసి నువ్వు ఇంకెన్నటికి ఫలింపకుందువుగాక అన్నాడు. సాయంత్రం మరలా తిరిగి వచ్చేటప్పటికి అది ఏమైందని తెలిసండి, పూర్తిగా ఎండిపోయింది. ఎలాగ ఎండిపోయిందంటే, చాలా రోజుల నుండి దానికి ఒక చీడ పట్టుకుని ఎండటం మొదలు పెట్టింది అనుకోండి. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు అయ్యేటప్పటికి అది ఏమవుతుంది, పూర్తిగా ఎండిపోతుంది. ఆ రకంగా పొద్దుట ఆయన మాట చెప్పాడు, సాయంత్రానికి అది ఎండిపోయింది. ఇంత శీఘ్రంగా ఎండిపోవటం మనం ఎప్పుడు చూడలేదు అని వారికి ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు అన్నాడు, మరి
మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన అంటే ఏంటి? మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడగటం. ప్రార్థన అంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని ఏం చేస్తాం? అడగటం అండి. మనం ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం? ప్రభుని అడుగుతున్నాం. నాయన నా జీవితంలో ఇది కావాలి, అది కావాలి, నువ్వు అలా చేయి ప్రభు, ఎలా చేయని మనం ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన అవసరాన్ని, మనకి ఏదైతే లోటు ఉందో ఆ లోటు ప్రభుకి మనం చెప్పు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేటిని అడుగుతున్నారు? ఇది ఆ శిష్యులకే కాదండి, ఈరోజు మనందరికీ కూడా ప్రభు చెప్తున్న మాట. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీ కుటుంబంలో ఆరోగ్యం కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ బలహీనతలు కావచ్చు, నీ జీవితంలో మరేదో కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ వ్యవహారం కావచ్చు, నీ పెళ్లి కావచ్చు, నీ సంతానం కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రార్థనలో దేనినైతే మీరు అడుగుతున్నారు, ఆయన నాకు ఇది చెయ్యని అడుగుతున్నారు, అది ప్రభు అటండి మనకి ఇచ్చేసినట్టు మనం నమ్మాలి. ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం? చెయ్యక ముందు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చేస్తాం. కనుక ఎప్పుడైతే మనము జరగని కార్యానికి కూడా, మన జీవితంలో ప్రభు దయచేయని కార్యానికి కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలెట్టామో దేవుడు దాన్ని కూడా మనకి ఇచ్చేస్తాడు. ఇవ్వకపోయినా ఇచ్చానని చెప్పామనుకోండి, తప్పకోకుండా ఇవ్వాలి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వకపోయినా మనం ఇచ్చాడని చెప్పామనుకోండి, 10 మంది నువ్వు ఇచ్చేసావు కదా అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వలేదనుకోండి, జనం ఏమనుకుంటారు? ఇచ్చేసి తీసేసుకున్నాడేమో. ఏమండి, ఈ వస్తువు ఏం చేసి ఇచ్చేసి తీసేసుకున్నాడేమో అని అనుకుంటారు. కనుక ప్రకటించినందుకైనా ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకైనా ప్రభు ఏం చేస్తాడండి? మీకు ఒకటి చెప్పనా, యేసు ప్రభు తండ్రిని ఎప్పుడైనా ఏదైనా అడిగేటప్పుడు ఏం చేసేవాడండి? ఏమండి, యేసు ప్రభు తండ్రిని ఏదైనా అడిగినప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? ఏం చేసి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ తండ్రిని దియ్యని అడిగాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు తెలుసా? ఈ రొట్టెలను వీళ్ళందరూ ఆకలి చిక్కా మిగిలినట్టు చేయగలవు కనుక ఈ కృతజ్ఞతాస్తుతులు అంటే జరగబోయే కార్యాన్ని ప్రభు జరిగినట్టుగా తండ్రికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మనము కూడా మనం అడిగింది జరిగినట్టుగా తండ్రికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో తండ్రి తప్పక, అబ్రాహాము బలిస్తున్నప్పుడు అటువంటి దేవుడికి స్తుతి చెల్లించాడు. నా బిడ్డను మరలా దేవుడు బ్రతికిచ్చేస్తాడు. అబ్రాహాము విశ్వాసం ఏంటి? నా బిడ్డను, అతని విశ్వాసం ఉంది కాబట్టి కొడుకుతో ఏమంటున్నాడు? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. విశ్వాసం లేకపోతే ఆ మాట అంటాడు కదా. అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దామని అంటాడు. ఆలోచిద్దామన్నాడా? దేవుడే చూసుకుంటాడు. అబ్రాహాము విశ్వాసం. నీ పరిస్థితి చాలా కష్టంగా, క్లిష్టతరంగా ఉందనుకోండి, నువ్వు మదన పడిపోవటం కాదు, దేవునికి నీ పరిస్థితి నువ్వు అప్పగించు. ఎక్కడి నుండి సహాయం వస్తుందో నీకు తెలియదండి. వీళ్ళు మనకి సహాయం చెయ్యరు అనుకున్న వారు కూడా, వారి దగ్గరికి దేవుడు ఏం చేస్తాడంటే కఠినాత్ముని యొక్క మనస్సును మార్చి వాడి దగ్గర నుండి, ఎవడైతే నీకు ఎనిమిగా ఉంటాడో, నీకు ఎవడైతే దూరంగా ఉంటాడో, నేను ఎవరైతే బాధపడతాడో వాడి చేత నీకు ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. అంటే నేను ఏదైనా చేయగలను. ఆయన మన దగ్గర తను ఎలా ప్రూవ్ చేసుకున్నాడంటే, నేను ఏదైనా చేయగలనని ప్రూవ్ చేసుకోవడానికి మనం అడిగిన ప్రతిదీ ప్రభు మనకి ఇస్తాడు. మనం యోగ్యులమని ఇస్తలేదు, మన ప్రార్థన గొప్పదని ఇస్తలేదండి. ప్రజల ఎదుట ఆయన నామం ఏమవ్వకూడదనండి. ఇప్పుడు మనం నిజంగా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాం అనుకోండి, ఎవరి నామం దూషింపబడుతుంది? మన మనుషులు కాదు, మన పరిస్థితి అడుగు తినే పరిస్థితి. కానీ ప్రభు అలా చేయట్లేదు. మనం కాకులు కాదు చేలి ఆకలి తీర్చినట్టుగా మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చి ఏం చేస్తున్నాడండి? అన్ని జనుల ఎదుట తన నామమును
అపవిత్రపరుచుకోకుండా అన్యజనులు ఎదుట మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. ఇది దేవుని చేతగంతనం అనుకోదు మీరు, దేవుని కృప అనుకుని మనం ఎలాగైతే ఉండాలో, ఏ రకంగా మనల్ని మనం సరి చేసుకోవాలో ఆ రకంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. యేసు ప్రభు తన శిష్యులు చాలాసార్లు హెచ్చరించాడు. మిమ్మల్ని హెచ్చరించడానికి ఒక్కడు ఉండడండి, హెచ్చరిస్తే వెళ్ళిపోతాడు. అలాగే హెచ్చరించిన వలన 700 మంది 70 మంది అయ్యారండి. 70 మంది ఎంతమంది అయ్యారు? 700 మంది ఏమైపోయారు? 70 మంది అయిపోయారు. జనం తగ్గితే బోధకుడు మంచోడు కాదని అర్థం కాదండి. బోధకుడు స్ట్రిక్ట్ గా ఉన్నాడు. అవునా కదా చెప్పండి? బోధించే పాస్టర్ గారు ఎలాగున్నారు? స్ట్రిక్ట్ గా ఉన్నాడు. స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? పనికిరానివన్నీ కూడా ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. పనికొచ్చి మాత్రమే ఉంటాయి. పనికిరాని చెట్లు తోటలో ఎన్ని ఉంటే సుఖం ఉందని, పనికొచ్చి 4 చెట్లు ఉన్నాయి అనుకోండి, 100 చెట్లు పాలం ఏం చేస్తారు? 4 చెట్లే తెచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆయన తమ తోట గురించి చెప్తున్నాడండి. 25 ఎకరాలు మామిడి తోట ఉందట. ఎన్ని ఎకరాలు? 25 ఎకరాలు మామిడి తోట. ఇంచుమించుగా 25 ఎకరాలు. మరి అది మంచి ఆదాయం వస్తే 25 లక్షలు రావాలట. ఎకరానికి 1,00,000 రూపాయల కాడికి రావాలట. తోట అంతా పిందు పోతా రాలిపోయిందట. 1 ఎకరం మట్టి కాసిందట. ఈ 25 ఎకరాల పంట 1 ఎకరంలో వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. సంఘంలో కూడా అన్ని పనికిరావండి. ఆ పనికొచ్చి ఆ కొన్ని చెట్లు ఉన్నాయి చూడండి, అవే సంఘాన్ని నిలబడితే సంఘాన్ని పోషిస్తాయండి. పోషించే పనికొచ్చే 4 చెట్లు, మిగిలినవన్నీ ఏం చేస్తే పనికొచ్చే చెట్లని పనికిరాని చెట్లుగా చేయాలని చూస్తాయి. అవును తెలుసా? చెడును కోత ఏం చేస్తుంది? చెడిపోయింది ఏం చేస్తుంది? అందుకే మనం సావాసం చేసేటప్పుడు ఏం చేయాలి? అవో మన సంఘానికి వస్తున్నాడు కదా, వీడు మంచోడు ఆవిడ మంచిదని అందరితోటి మనం సావాసం చేయకూడదండి. ఎవరు దైవికమైన భయం కలిగి ఉన్నారు, ఎవరిలో దైవ లక్షణాలు ఉన్నాయో, ఎవరు దైవ భయం కలిగి దేవుడి ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ఎవరి జీవితంలో అయితే ఆశీర్వాదాలు ఉంటాయి, వారితో మనం ఏం చేయాలి? సావాసం చేసిన సాంగత్యం చేసి. ప్రభు అంటున్నాడు వివాహ విషయంలోనే, అపోస్తులైన పౌలు అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడై ఉండకండి. చాలా మంది అంటారు పెళ్లి కోసం బాప్తిసాలు పొంది వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారు. మా చిన్నమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి. బాప్తిజం తీసుకున్న పాస్టర్ గారు పెళ్లి చేసేయండి అంటారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమో వేరే ఎందులో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కోసం ఆ అమ్మాయి కోసం వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున్న వెళ్ళాక ఏం చేస్తారు? నాకు ఇదంతా కొత్తగా ఉంది అన్నాడు, నాతో పాటు నువ్వు కూడా రా అన్నారు అనుకోండి, సావాలో బతకాలో తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడు దాని విషయంలో కూడా, వివాహ విషయంలో కూడా, భాగస్వామ్య విషయంలో కూడా ఏం చెప్తున్నాడు? ఆమె విశ్వాసైన భాగస్వామిని కలిగి ఉండాలి. నేను మన సంఘంలో చాలా మందిని చూశాను. పిల్లల్ని తీసుకెళ్లి అవిశ్వాసంతో ఇచ్చేసి మొత్తం పోగొట్టేస్తున్నారు. వాళ్ళకే కాదు శ్రమ, వీళ్ళకి కూడా వచ్చేస్తున్నారు. అందుకే మన బిడ్డలు మనం ఏం చేయాలి? భక్తిలో పెంచాలి. భక్తి కలిగిన కుటుంబానికి మనం పంపించాలి. ఇప్పుడు భక్తి కలిగిన కుటుంబానికి మనం పంపించాము, మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి వెనకాల ఆస్తులు ఉన్నాయా, వెనకాల అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం చూసుకోవాలి భక్తి కలిగిన కుటుంబం, దైవికమైన భయం ఉందా లేదా ఆ కుటుంబంలో ఉంటే చాలండి. మన పిల్లలు ఎలాగ ఉంటుందండి? చాలా సేఫ్ గా సురక్షితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభు తానే స్వయంగా తన శిష్యులతో చెప్తున్నాడు, ఆయన దీనికోసం మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరు ప్రార్థనలో వేటినైతే అడుగుతున్నారో అవి మీరు పొందినట్టుగా నమ్మిన ఎడల ఏమవ్వాలి? నమ్మకం. యేసు ప్రభుకి కావలసింది ఏంటంటే నమ్మాలి. పూర్తిగా మార్తతో ఆయన అన్నాడు, మార్త నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావు. ఏం చేస్తే? నువ్వు నమ్మితే. మరియతో అన్నాడు, మరియా నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. వారప్పుడు యేసు యందు నమ్మిక ఉంచారు. ప్రజలతో అన్నారు, ఆయన చెప్పినట్టు మీరు చేయండి. అక్కడ ఉన్నటువంటి వారితో ఆయన చెప్పినట్టు మీరు చేయండి.
వాళ్ళు ఆటంకపరిచారు. మరియా మార్త ఆయన ఏదో చెప్పాడు, మీరు కూడా చెప్పడం బాగోదంటే అప్పుడు మరియా మార్తలు ఏమన్నారు తెలుసా? నిశ్చయముగా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం, ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. మునిపెన్నడు మన కన్నులతో చూడని ఒక కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఆయన నాతో మాట్లాడు, నా మహిమను మీరు చూస్తారని, నిశ్చయముగా ఆయన మహిమను చూస్తాం, ఆటంకపరచొద్దు అన్నారు. వాళ్ళ మాట విని ఏం చేశారండి? సమాధి మీద ఉన్న రాత్రిని పొరలించారు. మహిమను చూసారా లేదా? ఏమండి, వాసన కొట్టవలసినటువంటి సమాధిలో నుండి ఏమొస్తుందండి? వీళ్ళ చల్లిన సుగంధాలు ఉంటాయి కదండి. ఏమండి, మనం డెడ్ బాడీ మీద చాలా సుగంధాలు చల్లుతామండి. ఒక 5-6 రోజుల తర్వాత సుగంధాల వాసన ఏమి రాదండి, డెడ్ బాడీలోంచి వస్తుందండి. ఏ వాసన? కులిపోయిన వాసన వస్తుంది. జంతు చర్మాల కంటే ఎక్కువ వాసన వస్తుంది మన బాడీ. కానీ ఇప్పుడు లోపల నుండి వాసన రాలేదట. మీరు ఏదైతే సుగంధ ద్రవ్యాలు వాసన వస్తుందట. కారణం ఏంటంటే లోపల డెడ్ బాడీ లేదటండి. ఏముంది? లాజరు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వీళ్ళందరికీ అది డెడ్ బాడీ, వీళ్ళందరికీ కుళ్ళిన శవమే. కానీ యేసు ప్రభు మాట కుళ్ళిన శవం ఏమైపోయిందండి? జీవము కలిగినటువంటి దానిగా మార్చబడింది. నిశ్చయంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ మార్తలు దేవుని స్తుతిస్తున్నారు. వారు నమ్మారు కాబట్టి ఒక అద్భుతాన్ని చూడగలిగారు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేనినైతే నువ్వు అడుగుతున్నావు, ఏదైతే నీ హృదయంలో ఉందో, ఎటువంటి ఆలోచన కలిగైతే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎటువంటి అక్కరతో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, దేని గురించి అయితే నువ్వు అనుకున్నావు, దేని గురించి అయితే ప్రభువు నువ్వు అడుగుతున్నావు, అది ప్రభువు నీకు ఇచ్చేశాడు. నీకు 1,00,000 రూపాయలు బాకీ ఉందని ప్రభు తీర్చేశాడని నువ్వు నమ్మితే ఎలా తీరుతుందో నీకే తెలియదు. ఆ స్త్రీ నమ్మింది కనుక ఆ ఇంట్లో కొంచెం ఏమైపోయిందండి? కొంచెం నూనె వృద్ధి అయిపోయింది. నీ ఇంట్లో 1000 రూపాయలు ఉండొచ్చు. 1,00,000 రూపాయలు బాకీ తీర్చాలంటే ఈ 1000 ఎన్ని వేలు అయితే 1,00,000 తీరుతుందండి? 100,000గా మారిపోవాలి. దాన్ని నువ్వు మార్చలేవు, కానీ దేవుడు దాన్ని ఏం చేయగలడండి? మార్చగలడు. దేవుడికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా ఏమండి? దరిదాపుగా ఒక 12-15 వేల మంది ప్రజలు తిన్న తర్వాత ఇంకా 12 నిండు గంపలు ఏం చేశారట? ఎన్ని గంపలు? 12 నిండు గంపలు ఎత్తారట. ఎంతమంది తిన్నాక? 12,000 పైనేనండి. దాదాపుగా చరిత్రకారులు అంటారు 15,000 మంది దాకా అక్కడ ఉండొచ్చు. పురుషులే 5,000 మంది ఉంటే స్త్రీలు 5,000 మంది ఉండొచ్చు. పిల్లలు లెక్కేసుకుంటే ఒక కుటుంబానికి 2 లెక్కేసుకుని 10,000 ఉంటారు. కానీ ఒక్కరిని మనం లెక్కేసుకుంటే భర్తలు రాకుండా వచ్చిన భార్య, ఏమండి, తల్లిదండ్రులు రాకుండా వచ్చిన పిల్లలు లెక్కేసుకుని చాలా మంది ఉంటారండి. వీళ్ళందరూ ఏం చేస్తారు? తినేసి తృప్తి పొందేసిన తర్వాత అండి ఇంకా 12 నిండు గంపలు ఇస్తారు. అసలు ఉన్నాయండి అక్కడ? అసలు ఉన్నాయండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఉన్నది ఎంత? ఇది ఎవరికి సాధ్యమండి? నీకు కూడా సాధ్యమని చెప్తున్నాడు ప్రభు. నీ వల్ల కూడా అవుతుంది. అయితే నువ్వేం చేయాలి? నేను చేస్తానని నువ్వు నమ్మాలి. నీ వల్ల కూడా అవుతుంది. నమ్మిన వాని వల్ల నీ సూచక్రియలు జరుగుతాయి. వాడు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు. వారు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఒక ప్రార్థనా పరుడటండి తాపకరం విషపూరితమైన తాగినా సరే వాడు బరుతుతాడట. పౌలు గారికి ఏం చేసిందటండి? పౌలు గారికి ఒక విష సర్పం అండి. ఆ పాము కాటేస్తే బతకడండి, వెంటనే నురక చచ్చిపోతాడు. అంత విషపూరితమైన పౌలు గారి కరవగానే ఆ దీపంలో ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారంటే వీడు చాలా పాపం చేసి ఉంటాడు, ఈ తుఫానులో తప్పించుకున్నా సరే వీడు ఇక్కడ దీనికి దొరికేసాడు, దేనికి ఈ సర్పానికి దొరికేసాడు, దేవుడు ఊరుకోవట్లేదు అనుకున్నారు. కాటేసింది. వాళ్ళు చూస్తున్నారు,
వీడు నొరకొక్కుంటాడు, నిద్ర కొక్కుంటాడు, వీడు ఎలా చచ్చిపోతాడో చూద్దాం అనుకుంటాడు. కానీ ఆయనకి ఏమీ అవ్వలేదు. ఒక నొరగ కక్కుకోవటం కానీ, ఒక వాంతులు అవ్వటం కానీ, ఒక నెత్తిరి కక్కుకోవటం కానీ, ఒక తల తిరగటం కానీ ఏమీ లేదు. అమ్ముకున్న ఆ సర్పాన్ని అందులో పడేసాడు. అంటే కాసేపుడికి వాళ్ళు అంటున్నారు, ఇతను నిజంగా దేవత. ఏమంటున్నారండి? పౌలు గారిని ఏమన్నారు? మీరు దేవత అండి, ఇటువంటి సర్పము కాటేసిన మీరు. అప్పుడు పౌలు అన్న, నేను దేవతనే కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు, నేను మీ వంటి మనుషుని. కానీ నేను నమ్మిన దేవుడు అన్నాడు చూడు, ఆయన సర్వశక్తివంతుడు. మీరు అనుకున్నట్టు ఇది తాపకరమైన సర్పమే, ఇది మామూలుగా నన్ను కాటేస్తే నేను చచ్చిపోతాను. కానీ నాకు ఏమి అవలేదంటే కారణం ఆయన యందు నేను ఉంచిన విశ్వాసము, నమ్మిక. కనుక విషపూరితమైనటువంటి సర్పము నాకు కాటేసినా సరే నాకేం జరగలేదు, హాని జరగలేదు. మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తాం, చాలా పొరపాటు చేస్తాం. ఈయన ఇంత గొప్పవాడని తెలిసి కూడా మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చేటప్పటికి ఏం చేస్తామండి? కృంగిపోతాం, ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడిపోతాం. ఇంత గొప్పవాడు మన ప్రక్కన ఉండగా మనం దేనికైనా భయపడవలసిన పని ఉందా? దావీదు భక్తుడు అంటాడు, పరమదేవుడు నా పక్షాన ఉండగా నేను దేనికి భయపడతాను? సమస్య అది నన్ను విడిచి వెళ్ళిపోతుంది, మనుషుల వెళ్ళిపోతారు, నా శత్రువా వాళ్ళని దేవుడు నా పాదం కింద పెట్టేస్తాడు. శత్రువుని ఎక్కడ ఆడతాడు అన్నాడండి? నా పాదం కింద, నా పాదపీఠంగా చేసేస్తాడు ఆయన. దానికి నేను భయపడవలసిన పని లేదు. ఇక నేను దేనికి భయపడతాను? దేనికి నేను భయపడను, ప్రభువుకి తప్ప నేను దేనికి భయపడను. అందుకే ప్రజలకు చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలుగును. తన బిడ్డలకు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలుగును. మహారాజును సొలొమోను చెప్తున్నాడు, నాయన యెహోవా యందు కొంచెము భయభక్తులు కలుగుండు, అది నీ జీవితంలో ఆశీర్వాదానికి. దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ జీవితంలో ఏం స్టార్ట్ అవుతాయండి? ఆశీర్వాదం స్టార్ట్ అవుతాయి. కనుక ప్రియ దైవజనులారా, ప్రభుకి మీరు భయపడండి, ప్రభుకి మీరు లోబడండి, ప్రభు చిత్తానుసారంగా మీరు జీవించండి. మీ ప్రతి అవసరం దేవుని చేతుల్లో పెట్టండి. దేవుని మీరు ఏదైతే అడుగుతున్నారో అది ప్రభు మీకు ఇచ్చినట్టుగా మీరు ఏం చేయాలి? పొందనది పొందినట్టుగా, పోగొట్టుకున్న తిరిగి దొరికినట్టుగా. మనం అనుకున్నాం అనుకుని దొరికేస్తాం. దొరుకుతా చాలా మంది మన సన్నిధులు పోగొట్టుకున్నాం, మరలా దొరికేసింది, అయ్యగారికి ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. నాకు ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారు అనుకో, మొదట వాళ్ళు ఒకటే అంటాను, మీరు విశ్వసించండి. నా ప్రార్థన కంటే ఏది గొప్పది? విశ్వాసం గొప్పది. దొరికేస్తుంది విశ్వాసం అంతండి, దొరికేస్తుంది. మనం ఏది అనుకుంటే దేవుడు, మనం ఎప్పుడు ఏమనుకుంటాం? రాదేమో 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 అనుకుంటాం, రాదు. మనం అనుకునేది ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? వస్తుంది, రాదు, రెండు తెలుసు. కానీ మనం ఎక్కువ ఎటు పక్కన ఉంటాం? ఇంత కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం ఉంటుందో లేదు, ప్రయోజనం ఉంటుందో లేదు, చేనికి మంది వేస్తున్నాం కానీ దోమ తగ్గుతుందో లేదు, తగ్గదండి. మనం చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నా దేవుడు ఇస్తాడని అనుకున్నావో, నీ చుట్టూ పరిస్థితులు వేరైనా సరే నీ పరిస్థితి వేరుగా ఉండదు. నీ చుట్టూ పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ నీ పరిస్థితి సెపరేట్గా ఉంటుంది. అందుకే ప్రభు తన శిష్యులు చెప్తున్నాడు, నాయన మీరు ప్రార్థనలు వేటి అడుగుతున్నారు, అవి పొందామని మీరు నమ్మండి. నమ్మినట్లయితే నిశ్చయముగా అవి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడిగేవి నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు వెతికేవి దొరుకునుగాక. మీరు అడిగేవి ఇవ్వబడునుగాక. నువ్వు నమ్మితే జరుగుతుంది. నా దేవుడు మాట ఇచ్చి మాట మర్చిపోయే దేవుడు నా దేవుడు కాదండి. చేస్తానని చెయ్యని దేవుడు కాదైనా. నువ్వు నమ్మితే ఇస్తానన్నాడు, నమ్మితే ఇచ్చేస్తాడు ఆయన, అంతే. నువ్వు మంచోడువా చెడ్డోడువా లేదు, నువ్వు నమ్మితే ఇచ్చేస్తాడు. జక్కే నమ్మాడు, దేవుడు ఇచ్చేసాడు. మంచోడు చెడ్డోడు జక్కే. మంచోడు చెడ్డోడు చెప్పండి? చెడ్డోడే కదా. కానీ జక్కే ఏం చేశాడు? నమ్మాడు, కనుక దేవుడు ఇచ్చేసాడండి. ఎలా నమ్మాడు? పాపినైనా నన్ను కూడా ఆయన రక్షించగలని నమ్మాడు.
నన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నన్ను ఆయన రక్షించగలని నమ్మి త్వరగా చెట్టు దిగి వచ్చేసాడు. వెంటనే దిగి వచ్చినటువంటి జక్కయ్యతో అంటాడు, ప్రభు నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యహమందు పరమందు మీకు ఇస్తాను. పేతురు గారు నిజంగా చేపలు పట్టి వల వేసుకుని చచ్చిపోయాడు అనుకుని పేతురు గారు అసలు ఎవరికైనా తెలుసున్నా, ఆ గల్లీలో చేపలు పట్టుకున్నారు కాబట్టి ఆ ఊరులకు తెలిసి ఉంటుంది. కానీ ఆయన మరణించినప్పుడు అండి యావత్ ప్రపంచమే ఆయన కొరకు ఏం చేసిందటండి, కన్నీరు కార్చిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక ఊరి నుండి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వెళ్ళొద్దయ్యా, ఇంకో రోజు మా దగ్గర ఉండండి ప్రేమతోటండి. ఒక తల్లి మన ఇంటిని విడిచి వెళ్ళిపోతే అబ్బా 2 రోజులు ఉండి మనం ఎంత ప్రేమతో అడుగుతామో, ఒక బిడ్డ వెళ్ళిపోతుంటే ఇంకో రోజు ఉంటే మనం ఎలాగ అడుగుతామో, పేతురుని కడమ అపోస్తలుని వారు ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్తుంటే ఇంకో 2 రోజులు మాతో ఉండండి, ఈ రాత్రి మాతో గడపండి. ఎంత కృపదేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. కారణం ఏంటంటే యేసు ప్రభు కొరకు వారు విడిచిపెట్టారు కాబట్టి మనం కూడా ఆయన కొరకు ఆయన ఏదైతే విడిచిపెట్టమని దాన్ని విడిచిపెడితే దేవుడు మనల్ని భూమి మీద ఆశీర్వదిస్తాడు, పరలోకంలో కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ దైవజనులారా, మీరు ప్రార్థించినప్పుడు, ప్రభుని అడిగినప్పుడు వేటినైతే మీరు అడుగుతున్నారో వాటిని ప్రభు ఇచ్చాడని మీరు నమ్మండి. నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకు దేవుడు శీఘ్రంగా ప్రతిఫలం దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూడండి. యేసయ్య, ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా, ఈ రాత్రి మాతో మాట్లాడవయ్యా, తేటగా నువ్వు మాట్లాడవు, ప్రార్థన గురించి నువ్వు మాట్లాడవు. మీరు ప్రార్థన చేయనప్పుడు దేనినైతే మీరు అడుగుతారు, దేన్నైతే మీరు అడుగుతారు అది మీకు దొరికినని మీరు నమ్మితే శీఘ్రంగా అవి దొరుకుతుందని. ఈ రాత్రి మేము దేన్నైతే నీ సన్నిధిలో అడుగుతున్నాము దాన్ని మీరే మాకు దయచేయండి, మీరే మాకు అనుగ్రహించండి. సమస్త శేఖర శక్తులు అయిపరచండి. కూడి వచ్చిన ఈ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఈ రాత్రి విత్తబడిన ఈ వాక్యము, ఈ మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరు హృదయములు, ప్రతి ఒక్కరు అంతరంగములు మీరు ఫలింప చేయండి. మంచి ఒకటి 100 ఫలింపజేసి ఒక్కనాటి మేమందరం మీ నిత్య రాజ్యములు ప్రవేశించి కృప దయచేయమని ప్రార్థన చేస్తాం. ఆ సంఘాన్ని దీవించండి, సంఘ కుటుంబాన్ని దీవించండి, సంఘ సరిహద్దులను విషయాలు పరిచి నూతన కార్యాలు మీరు జరిగింది. ఇంకా మీ భక్తులు విశ్వాసములు కొనసాగాలి, సహాయం చేయమని యేసు నామములో తండ్రి. ఆమేన్.